హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం అయితే డే 4లో ఉన్నామండి. ఢిల్లీ నుంచి మనాలి ప్రయాణం అయితే అవుతున్నాం. వాల్వో బస్లో ఉన్నాం. రేపు మార్నింగ్ అయితే మనం మనాలి చేరుకుంటాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మనం అయితే చేరుకున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు. మనం మార్నింగే ఈ లోయని అయితే చూసాను అనమాట. చాలా బాగుంది. అండ్ ఇంకా మన జర్నీ సాగుతుందండి. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం చూసుకుంటూ వెళ్తాము. అండ్ ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. అండ్ మా వాళ్ళైతే ఇంకా పడుకున్నోళ్ళు లెగమన్నా లెగలేదు. నైట్ 2 స్టాప్స్ దగ్గర ఆపారండి. ఒకటేమో అంటే 2 బ్రేక్‌ఫాస్ట్ అని, లేకపోతే కాఫీ బ్రేక్ అని ఆపారు. కాకపోతే ఇంకా ఆ టైంలో మేము ఇంక లెగలేదు. సో, ఇప్పుడైతే మేమంతా జర్నీ చేస్తున్నాం. ఇంకాసేపట్లో రూమ్స్‌కైతే రీచ్ అవుతాం. మనం ఇక్కడ చూసుకోవచ్చండి, డ్యామ్ పైనుంచి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఇది పవర్ జనరేట్ చేస్తదనమాట ఈ డ్యాము. అండ్ ఇలాంటివి లోయలు ఎన్ని చూసామంటే అన్ని చూసాం ఇక్కడ బస్సులో వెళ్తుంటే. జర్నీ ఒక అద్భుతం అండి. గాయ్స్, మనం అయితే రూమ్కి అయితే చేరుకున్నామాట. ఇలా అయితే ఉన్నాయండి మా రూమ్స్. అండ్ చాలా బాగున్నాయి బయట నుంచి చూడడానికి. అండ్ లోపలికి వెళ్ళి కూడా చూడాలి. అండ్ మాకు టైం అయితే ఎక్కువ లేదు. మేము మళ్ళీ రెడీ అయ్యి కిందకి త్వరగా రావాలి. సైట్ సీయింగ్ చూడడానికి వెళ్ళాలి. గాయ్స్, మనం అయితే పైకి వచ్చామన్నమాట మన రూమ్ చూడడానికి. అండ్ మన రూమ్ దగ్గర నుంచి మనం వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. అదే మంచు పడే టైంలో అయితే ఇంకా బాగుంటుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంది బయట బాల్కనీలో వస్తే. చాలా బాగుంది. గాయ్స్, మేమైతే రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాం అనమాట. ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరిపోతాం. అండ్ మా క్యాబ్ కూడా వచ్చేసింది, అగో వెన్యూ కారు. అండ్ ఇక్కడ నుంచి వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ మనం చాలా ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం ఈరోజు. గాయ్స్, మనల్ని అయితే హిడింబా దేవి టెంపుల్ దగ్గర వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి మరి క్యాబిన్కి వెళ్దని చెప్పి కొంత దూరంలో ఆపేశాడు అనమాట. అక్కడి నుంచి మనం కొన్ని దాన్ని ఏమంటారు, దున్నపోతులు అంటారో మరి ఏమంటారు, నాకు పేర్లు తెలియదు. సో వీటిని అయితే ఎక్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట పైకి. నడిచే వాళ్ళు ఉంటే నడుచుకొని వెళ్ళిపోవచ్చు, లేదా అది ఎక్కాలని సరదా ఉన్న వాళ్ళు అయితే దాన్ని ఎక్కి మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట పైకి. అండ్ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి చాలా సరదాగా ఉంటుంది అలాంటివి వాటి మీద రైడ్ చేస్తూ తీసుకెళ్తే. అండ్ ఇదైతే ముందు హిడింబా దేవి టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వచ్చే ఏరియా అనమాట. ఇదైతే ఇలా ఉందన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి ఇలాంటివి. మీరు తప్పకుండా వస్తే రైడ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత ఇంక మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఊళ్ళతో తయారు చేసినవన్నీ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. గాయ్స్, ఇంకెక్కడి నుంచి మనం హిడింబా టెంపుల్ని అయితే చూస్తాము. వీడియో మొత్తం ఎంజాయ్ చేయండి. గాయస్, మనకి ఇక్కడ కూడా అచ్చం హిడింబా టెంపుల్ దగ్గర కూడా అరకులో చేసినట్టయితే ట్రెడిషనల్గా అయితే రెడీ చేస్తారండి ఇక్కడ వాళ్ళు. బాయ్స్కి గర్ల్స్కి కూడా ఇలా రెడీ చేస్తారు. చాలా బాగుంటుంది. వీలైతే మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి.
గాయ్స్ మా అమ్మకు ముందు ఇలాంటివంటే చాలా భయం ఎక్కువ. అలాంటిది నేను తెలిసి ఇది ఎక్కించామన్నమాట. మా అమ్మ ఏమో అయ్యే తిట్లు తిడుతుంది మా అమ్మ. ఎందుకంటే అది వెళ్ళి మీరు చూడొచ్చు ఇప్పుడు వస్తున్న వీడియోలో. అది వెళ్ళి ఏం చేసిందంటే ఆ కారు దగ్గరికి వెళ్ళిపోయి మా అమ్మ కాలనీ గుద్దించేసింది అనమాట. మా అమ్మ ఏమో మమ్మల్ని అయ్యే తిట్లు తిడుతుంది. నవ్వు ఆగట్లేదు కానీ వీడియో తీస్తున్నాను నేను. అలా పక్కన ఉన్న కారునే గుద్దించింది అనమాట. అదో చూడండి, మాట వినట్లేదు అసలు అది. అయినా అతనికి చాలా కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాడు. చాలా ఫన్ మూమెంట్ ఇది. కానీ మా అమ్మ తిడుతుంది ఓ పక్క, ఆల్రెడీ వాయిస్ వస్తుంది. కానీ గైస్ నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మన బుద్ధుడి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా అచ్చం ఇలానే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉన్నాయి ఇల్లులు. మొత్తం అంతా ఒక చైనా సెటప్లా అనిపిస్తుంది. అలా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది అండి ఇక్కడ చూడడానికి ఇదంతా. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోయే ప్లేస్ వచ్చేసి మాల్ రోడ్డు. అండ్ అది కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేసేస్తాం. గాయస్ ఇంకా ఈ రోజుకి అయితే వీడియో అంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ దెన్, బై బాయ్. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.